మార్చి 3, 2026 మంగళవారము పాల్గొన శుద్ధ పూర్ణిమ రోజున రాహుగ్రస్తోదయ పాక్షిక చంద్రగ్రహణము ఏర్పడుతుంది. ఈ గ్రహణ సమయము ఏ నక్షత్రములో ఏర్పడుతుంది, ఏ రాశిలో ఏర్పడుతుంది, ఎవరికి అనుకూలము ఎవరికి ప్రతికూలము సవిస్తరంగా తెలుసుకుందాము. భారత కాలమానం ప్రకారము మార్చి 3, 2026 మంగళవారము హోలీ పూర్ణిమ రోజున మధ్యాహ్నము 3:20 రాహుగ్రస్తోదయ పాక్షిక చంద్రగ్రహణము ప్రారంభమవుతుంది. గ్రహణ మోక్ష కాలము సాయంత్రము 6:47. ఇక చంద్రగ్రహణ స్పర్శకాలము మధ్యాహ్నం 3:20. గ్రహణ మధ్యకాలము సాయంత్రం 5:02. గ్రహణ మోక్షకాలము సాయంత్రం 6:47. ఇక గ్రహణము యొక్క సూతక కాలము ఎప్పటి నుండి ప్రారంభమవుతుందో తెలుసుకుందాము. గ్రహణమునకు ముందు 3 యామముల నుండి సూతక కాలం ప్రారంభమగును. 1 యామమనగా 3 గంటలని అర్థము. 3 యామములు అనగా 9 గంటలు అనగా ఉదయము 6:20 నుండి గ్రహణ సూతక కాలము ప్రారంభమవుతుంది. కావున ఉదయం భోజనాదులు నిషేధము. ఆ రోజు ఉపవాసం ఉండి గ్రహణ మోక్ష కాలము తరువాత భోజనాలు చేయవలెను. ఇక వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు గ్రహణానికి 1 యామము ముందు అనగా మధ్యాహ్నము 12:20 లోపు భోజనాదులు పూర్తి చేసుకొనవలెను. ఉభ, పూర్వాషాఢ, భరణి నక్షత్రముల వారు కర్కాటకం, సింహం, కన్యా, వృశ్చికం, మకర, కుంభరాశుల వారు మరునాడు గ్రహణ శాంతి చేసుకొనవలెను. గ్రహణ శాంతి చేసుకోలేని వారు ఇంద్రోనలో దండధరశ్చరుక్ష ప్రచేతసో వాయుకుబేర ఈశాః మజ్జన్మ వృక్షే మమ రాశి సంస్థే సోమోపరాగం శమయంతు సర్వే అను శ్లోకాన్ని చదువుకొని అశ్వత్థ వృక్షాన్ని దర్శించినచో దోష ప్రభావము ఉండదు. శుభం.